దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 82. శిరీషాని లైన్లో పెట్టాలనే ప్రయత్నంలో చిక్కుల్లో పడ్డ చైతన్య. అసలు ఏం జరిగింది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. మన స్టోరీస్ నచ్చినట్టయితే ఛానల్ని షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. డోర్ బెల్ వినిపిస్తుంటే గౌతమి వెళ్ళి డోర్ తీస్తుంది. ఎదురుగా దీపక్ తనని మింగేస్తున్నట్టుగా చూస్తుంటాడు. నన్ను చూసింది చాలు, లోపలికి రా అంటుంది గౌతమి. దీపక్ కోపంగా వచ్చి మీరింకా పడుకోలేదా అని అడుగుతాడు. నీ భోజనం కాకుండా నేను ఎలా పడుకుంటాను అని అంటుంది. తనని కోపంగా చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి వడ్డించుకుంటూ ఉంటాడు. నేను వడ్డిస్తాను ఉండు దీపక్ అని గౌతమి దీపక్ చేతిలో గరిట తీసుకోబోతుండగా, అవసరం లేదు, నేను వడ్డించుకుని తినగలను అని కోపంగా చెప్పి ప్లేట్లో భోజనం వడ్డించుకొని కలిపి తింటూ ఉంటాడు. గౌతమి కూడా పక్కన కూర్చొని తను తినడానికి భోజనం వడ్డించుకుంటూ, కనీసం నేను తిన్నానో లేదో అని కూడా అడగాలనిపించలేదా అని అంటుంది. నీ భోజనం గురించి నాకెందుకు, నువ్వు తింటావో తినవో నీ ఇష్టం అని చెప్పి దీపక్ కోపంగా భోజనం మింగుతుంటాడు. నా మీద ఎన్ని రోజులు కోపంగా ఉంటావో నేను చూస్తాను అంటుంది గౌతమి భోజనం చేస్తూ. జీవితాంతం ఇలాగే ఉంటాను అని చెప్పి దీపక్ భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళిపోతాడు. దీపక్ మాటలకు గౌతమి నవ్వుకుంటూ భోజనం చేయటం పూర్తి చేసి తనకు కూడా రూంలోకి వెళ్ళేసరికి దీపక్ చాప మీద కింద పడుకొని ఉంటాడు. అదేంటి కింద పడుకున్నావు అని అడుగుతుంది. లేకపోతే బెడ్ మీద మీ పక్కన పడుకోనా అంటాడు కోపంగా. పెళ్ళం పక్కన పడుకోవడంలో తప్పు లేదు కదా అని అంటుంది. ఇష్టం లేని పెళ్ళం పక్కన పడుకోవటం నాకు తప్పుగానే ఉంటుంది. ఇక మాటలాపి మీరు వెళ్ళి బెడ్ మీద పడుకోండి అని అంటాడు. నీకు నా దగ్గర పడుకోవటం ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళి బెడ్ మీద పడుకో, నేను చాప మీద పడుకుంటాను అంటుంది గౌతమి. కోటీశ్వరులింట పెరిగారు కదా, చాప మీద పడుకునే అలవాటు మీకు ఉండదని నేను చాప మీద పడుకున్నాను అంటాడు కోపంగా. మొగుడు కింద పడుకొని పెళ్ళాం పైన పడుకుంటే బాగోదు దీపక్ అని అంటుంది. నాకు బాగానే ఉంటుంది, ఇక మాట్లాడకుండా వెళ్ళి పడుకోండి. అసలే రేపు ఎర్లీ మార్నింగ్ ఒక అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళాలి అని అంటాడు. ఏంటి అంత అర్జెంట్ పని అని అడుగుతుంది. అన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా అంటూ ముసుగు తన్ని పడుకుంటాడు. "హ్మ్" అని గౌతమి నిట్టూర్చి బెడ్ మీద వెళ్ళి పడుకొని కింద పడుకున్న దీపక్ని చూస్తూ నిద్రపోతుంది. ఇక్కడ ఆనంది నిద్రపోకుండా ఎదురుగా వర్క్ చేసుకుంటూ సోఫాలో కూర్చున్న అశ్విన్ని చూస్తూ ఉంటుంది. అలా నన్ను ఎంతసేపు చూస్తూ ఉంటావు అంటాడు అశ్విన్ ల్యాప్టాప్ స్క్రీన్ చూసుకుంటూ. నేనంటే నీకు ఇష్టం లేనప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు అని అడుగుతుంది ఆనంది. ఆ మాటకి తన వైపు షార్ప్గా చూస్తాడు. నువ్వు ఎలా చూసినా పర్వాలేదు, నాకు మాత్రం సమాధానం కావాలి. నేనంటే ఇష్టం లేకుండా నన్నెందుకు పెళ్లి చేసుకున్నావో చెప్పు అని అంటుంది. నువ్వు కళ్ళు మూసుకుని నిద్రపోలేదనుకో, నీ మెడ పట్టి గార్డెన్లోకి నెడతాను. ఈ నైట్ అంతా గార్డెన్లోనే పడుకోవాల్సి వస్తుంది, జాగ్రత్త అంటూ బెదిరిస్తాడు. అమ్మో వద్దులే, పడుకుంటాను అని చెప్పి బొమ్మని గట్టిగా హగ్ చేసుకుని కళ్ళు మూసుకుంటుంది. అలా కళ్ళు మూసుకున్న కొద్దిసేపటికి నిద్రలోకి జారుకుంటుంది. మరి కొద్దిసేపటికి అశ్విన్ ఆవలిస్తూ వర్క్ ఫినిష్ చేసుకుని ల్యాప్టాప్ క్లోజ్ చేస్తాడు. సోఫాల నుంచి లేచి నిద్రపోతున్న తన దగ్గరికి వచ్చి బ్లాంకెట్ కప్పి తన మొహంలోకి బయటికి కనిపించని ఫీలింగ్తో చూస్తూ వెనుతిరిగి వెళ్ళి సోఫాలో పడుకుంటాడు. చిన్నప్పుడు ఆనందితో ఆడుకున్న జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని ఆనందిని చూస్తూ నిద్రపోతాడు. తెల్లవారుజామున 5 అవుతుండగా గౌతమి నిద్ర మేలుకొని లేచి కూర్చుంటుంది. నిద్ర కళ్ళతోనే కిందికి చూసేసరికి దీపక్ పడుకున్న చాప ఖాళీగా కనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళాలి అని దీపక్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని, అంత అర్జెంట్ వర్క్ ఏమై ఉంటుంది
అంటూ ఆలోచిస్తుంది. అదే సమయంలో చైతన్యతో కలిసి దీపక్ శిరీష కోసం వెయిట్ చేస్తూ పార్కులో ఉంటాడు. ఆ శివంగి ఈ టైంకి జాగింగ్ చేసుకుంటూ రావాలి కదా! ఇంకా రావట్లేదేంటి? అంటూ చైతన్య తన కోసం ఎదురు చూస్తుంటాడు. తను రోజూ ఈ పార్క్‌కే వస్తుందా? లేదంటే ఇంకా ఎక్కడికైనా వెళ్తుందా? అని అడుగుతాడు దీపక్. లేదు, ఖచ్చితంగా ఈ పార్క్‌కే వస్తుంది. కాసేపట్లో రావచ్చు అని అంటూ ఉండగా, కాస్త దూరం నుంచి శిరీష జాగింగ్ చేసుకుంటూ ఆ పార్క్ వైపు రావటం చైతన్యకి కనిపిస్తూ ఉంటుంది. అదిగో శివంగి వస్తుంది చూడు అంటూ చైతన్య దీపక్‌కి చూపిస్తాడు. దీపక్ తను చూసి, తనేనా అశ్విన్ సార్ వాళ్ళ చెల్లెలు? అని అడుగుతాడు. తను కాబట్టే కదా నీకు చూపించేది అంటాడు దగ్గరికొస్తున్న తనని చూసి చాటుగా దాక్కుంటూ. సరే అయితే మన ప్లాన్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి దీపక్ జేబులో పెట్టుకున్న అరటికాయను బయటికి తీసి తింటూ ఉంటాడు. త్వరగా తిను అంటూ చైతన్య తొందర పెడతాడు. అబ్బా, తింటున్నాను ఆగరా అంటూ దీపక్ 2 బుగ్గల నిండా అరటిపండు పెట్టుకొని గబగబా తిని అరటిపండు తొక్కని శిరీష ఎదురుగా వస్తున్న దారిలో వేసి, నేను చెప్పింది గుర్తుంది కదా! నువ్వు ఆ తొక్కను తొక్కి జారి కింద పడుతున్నట్టుగా వెళ్ళి శిరీష మీద పడాలి. అప్పుడు మీరిద్దరు బాడీలు టచింగ్ అయ్యి తనకు కరెంట్ పుట్టి తన మనసులో నీ మీద ఫీలింగ్ కలగడం స్టార్ట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్, త్వరగా వెళ్ళు అంటూ చైతన్యని ఆ అరటిపండు తొక్క మీదకి నెడతాడు. దీపక్ అలా నెట్టేసరికి చైతన్య సడన్‌గా అరటి తొక్క మీద కాలు పెట్టి నిజంగానే జారిపోతూ ముందుకు వెళ్తుంటాడు. జాగింగ్ చేస్తూ వస్తున్న శిరీష చైతన్య అలా రావడం చూసి ఆశ్చర్యపోతుంటుంది. కింద పడతాడనే భయంతో చైతన్య కళ్ళు మూసుకుంటూ శిరీష దగ్గరికి జారుకుంటూ వెళ్తుంటాడు. ఇక్కడ దీపక్ ఎక్సైట్మెంట్‌తో గోర్లు కొరుక్కుంటూ ఆ దృశ్యాన్ని చూస్తుంటాడు. చైతన్య అలా దగ్గరగా వచ్చేసరికి శిరీష సడన్‌గా పక్కకు తప్పుకుంటుంది. అంతలో శిరీష స్థానంలోకి వచ్చిన ఒక ఆంటీని చూసుకోకుండా హగ్ చేసుకుంటాడు. ఆమె పక్కనే లావుగా, ఎత్తుగా, భారీ పర్సనాలిటీతో ఉన్న ఆమె భర్త అది చూసి నిర్ఘాంతపోతాడు. అంతా క్షణంలో జరిగిపోతుంది. అక్కడ దృశ్యాన్ని చూసి దీపక్ షాక్ అవుతూ కొంప మునిగింది అనుకుంటూ తల పట్టుకుంటాడు. కళ్ళు మూసుకొని ఉండిపోయిన చైతన్య నిజంగానే శిరీషని హగ్ చేసుకున్నాడనుకొని సంతోషపడుతూ కావాలని తన శరీరాన్ని తడుముతూ ఉంటాడు. పక్కకు తప్పుకున్న శిరీష కూడా ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూస్తుంటుంది. ఆ యువతి కూడా ఏం జరిగిందో తెలియక షాకులో ఉండిపోతుంది. చైతన్య ఆమెను అలా తడుముతుంటే ఇక ఆమె భర్తకి కోపంతో కళ్ళు ఎర్రగా మారుతుంటాయి. ఆమెను కౌగిలించుకుని ఉన్న చైతన్య అనుమానపడుతూ, ఇదేంటి? శివంగి సన్నగా ఉంటుంది కదా! నేను వాటేసుకునేసరికి ఇంత లావైందేంటి? అంటే నా స్పర్శ తనకు తగలగానే కరెంటు పుట్టి ఉబ్బిపోయిందా? అని సంతోషంగా మనసులో అనుకుంటూ ఉండగా, రేయ్! ఎవ్వడ్రా నువ్వు? నా పెళ్ళాన్ని వాటేసుకున్నావు? అంటూ ఆమె భర్త ఒక్కసారిగా గయ్యమంటాడు. దాంతో చైతన్య కళ్ళు తెరిచి వేరొక ఆమెను హగ్ చేసుకోవడం చూసి షాక్ అవుతాడు. నాకేం తెలీదు. నేనే పాపం చేయలేదు అంటూ మరుక్షణమే వెనక్కి జరుగుతాడు. మొదటి ప్లానే ఇలా బెడిసికొట్టిందేంటి అనుకుంటూ దీపక్ చాటుగా ఉండి కంగారు పడుతుంటాడు. అతను భార్య మీద సీరియస్ అవుతూ, చెప్పవే, ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది మీ ఇద్దరి మధ్య ఈ భాగోతం అంటూ అనుమానపడతాడు. అయ్యో, నాకు కూడా ఏమీ తెలీదండి. నేనితన్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అంటుంది ఆమె కంగారుగా. ఓహో! ఫస్ట్ టైంకే మీరిద్దరూ ఇంతగా కనెక్ట్ అయ్యారా? అంటాడతను. అయ్య బాబోయ్! అదేమీ లేదండి. ఏదో పొరపాటుగా జరిగిపోయింది అంటాడు చైతన్య. లావుగా ఉన్న అతని బాడీ పర్సనాలిటీ చూసి కంగారు పడుతూ. అప్పటి వరకు ఆశ్చర్యంలో ఉండిపోయిన శిరీష భయంతో కనిపిస్తున్న చైతన్య మొహం చూస్తుంటే తనకి నవ్వొస్తుంటుంది. అబద్ధాలాడావంటే నా చిటికెన వేలుతో చంపేస్తాను అంటూ లావుగా ఉన్న అతను చైతన్యకి దగ్గరగా వస్తుంటాడు. ఓరి నాయనో! నిజంగా నాకేమీ తెలీదండి. నన్ను నమ్మండి
అంటూ చైతన్య అతని పర్సనాలిటీకి భయపడుతూ వెనకగా వెళ్తుంటాడు. నిన్ను పట్టుకొని 2 తగిలిస్తే నా పెళ్ళానికి నీకు మధ్య ఎప్పటినుంచి ఎఫైర్ నడుస్తుందో చెప్తావురా! అంటూ ఆ భారీ పర్సనాలిటీ మనిషి చైతన్య షర్ట్ కాలర్ పట్టుకుంటాడు. ఏనుగులాగా కనిపిస్తున్న అతన్ని చూసి చైతన్య భయపడుతూ ఒరేయ్ దీపక్! హెల్ప్ మీ! అంటూ కేకలు వేస్తాడు. దీపక్ కంగారు పడుతూ దగ్గరకొచ్చి మా వాడు చెప్పేది నిజమండి. అసలు మీ భార్య ఎవరో మా వాడికి తెలీదు అని అంటాడు. మీ వాడికి తెలియకపోతే నా భార్య ఎవరో నీకు తెలుసా? అంటూ అతను చైతన్యని వదిలి ఈసారి దీపక్ మీదకి వస్తుంటాడు. అది చూసి దీపక్ భయపడుతూ ఇదేంటండి బాబు! మాకు ఎవరికి కూడా మీ భార్య తెలీదు అని అంటాడు. అతనికి భయపడుతున్న వాళ్ళిద్దరిని చూసి శిరీషకి నవ్వు ఆగటం లేదు. వాళ్ళు చెప్పేది నిజమే. వాళ్ళకి నేనెవరో తెలీదు. నేనెవరో వాళ్ళకి తెలీదు అని ఆ యువతి కూడా భర్తకు భయపడుతూ వాదిస్తూ ఉంటుంది. అయితే మీ ఇద్దరు తోడి దొంగలై నా భార్యకి ఇప్పుడు లైన్ వేయాలని చూస్తున్నారన్నమాట అంటూ అతను వాళ్ళని వెంబడిస్తాడు. ఇద్దరూ అతనికి భయపడి మాకేం పాపం తెలీదండి. మమ్మల్ని వదిలేయండి అంటూ అతన్ని అందకుండా పార్కు చుట్టూ పరిగెత్తుతూ ఉంటారు. అతను కూడా వాళ్ళ సంగతి చూద్దామని ఆగండ్రా! ఇవాళ మీ ఇద్దరి అంతు చూస్తాను. నా చేతిలో ఇవాళ మీరిద్దరు చచ్చారే! అంటూ పార్కు చుట్టూ వాళ్ళ వెంట పడుతుంటాడు. అది చూసి శిరీష పకపక నవ్వుతుంటుంది. చైతన్య పరిగెత్తుతూనే నవ్వుతున్న శిరీషను చూస్తూ టక్కున శిరీష దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి తన చుట్టూ పరిగెత్తుతూ ఇది అన్యాయం. అతను మమ్మల్ని కొట్టడానికి చూస్తుంటే మీరు సినిమా చూస్తున్నట్టు చూస్తూ నవ్వుతున్నారా? ప్లీజ్ మమ్మల్ని సేవ్ చేయండి అంటూ వేడుకుంటాడు. అతను చివరికి దీపక్ షర్ట్ కాలర్ పట్టుకొని గుంజుకొని వస్తూ ఇద్దరి పని కలిపి చెప్తాను అంటూ శిరీష దగ్గరికొచ్చి చేతిని కూడా అలా పట్టుకోబోతుండగా ఆగండి ఆగండి, నిజంగా వాళ్ళదేమీ తప్పులేదు. ఇది అనుకోకుండా జరిగిపోయింది అంటూ అతనికి సర్ది చెప్తుంది శిరీష. ఇలాంటి వాళ్ళని నమ్మకూడదమ్మా. కావాలని ఇతను నా భార్యని కౌగిలించుకొని ఉంటాడు అంటాడు అతను. అదేమీ లేదండి. అతను పొరపాటున అరటి తొక్క మీద కాలు పెట్టి చూసుకోకుండా మీ భార్యను హగ్ చేసుకున్నాడు. కావాలంటే అక్కడ చూడండి అంటూ శిరీష అతనికి అరటి తొక్కను చూపిస్తుంది. అతను దాని వైపు చూసి నిజమేనా కాదా అన్నట్టుగా వాళ్ళ ఇద్దరి వైపు చూస్తాడు. నిజంగా చెప్తున్నాను సార్. నేను కావాలని మీ భార్యని హగ్ చేసుకోలేదు అంటాడు చైతన్య ఏడుపు మొహం పెడుతూ. అవునండి. ఏదో పొరపాటున జరిగి ఉంటుంది. పాపం కుర్రాళ్ళు. వాళ్ళని వదిలేయండి అంటూ భార్య కూడా రిక్వెస్ట్ చేస్తుంది. సరేలే, ఏదో పొరపాటుగా జరిగిందని నమ్ముతున్నానులే. ఇంకొకసారి మిమ్మల్ని ఈ పార్కులో చూస్తే మాత్రం ఈసారి నా చేతులు నిజంగానే చస్తారు అంటాడు అతను. అమ్మో! చచ్చినిక ఈ పార్కు వైపు రామండి అంటాడు దీపక్ పరిగెత్తిన అలసటతో ఆయాసపడుతూ. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి అని చెప్పి పదవే అంటూ అతను భార్యను తీసుకుని పార్కు లోపలికి వెళ్తాడు. అతను వెళ్ళిన వెంటనే చైతన్య ఆయాసపడుతూనే ఊపిరి పీల్చుకుంటాడు. చైతన్య పరిస్థితి చూసి శిరీష పకపక నవ్వుతుంటుంది. తను నవ్వుతుంటే చైతన్య తన వైపు కోపంగా చూస్తూ తర్వాత తన నవ్వును చూసి చూపు తిప్పుకోకుండా మెస్మరైజ్ అవుతుంటాడు. కాని శిరీష అదేమీ పట్టించుకోకుండా నవ్వుతూ ఉండిపోతుంది. చైతన్య తన వైపు అలా చూడటం చూసి దీపక్ షాక్ అవుతూ వీడేంటి ప్రేమించడం నటిస్తానని చెప్పి నిజంగానే తన ప్రేమలో పడేటట్టుగా ఉన్నాడు అని అనుకుంటాడు. నిజంగానే చైతన్య చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయి తన వైపు ట్రాన్స్‌గా చూస్తూ ఉండిపోతాడు. శిరీష నవ్వి నవ్వి ఆయాసపడుతూ అమ్మో! నేనిక జాగింగ్ చేయలేను. ఇవాళ నవ్వి నవ్వి అలసిపోయాను అంటూ ఇంటి దారి పడుతుంది. తను ఎటు వెళ్తుందో అటే చైతన్య చూపులు వెళ్తుంటాయి. వామ్మో! వీడికేదో ప్రేమ జ్వరం పట్టేటట్టుగా ఉంది అని దీపక్ భయపడుతూ ఒరేయ్ చైతన్య అంటూ ఒక్కసారిగా కదిలిస్తాడు. దాంతో చైతన్య తేరుకొని ఏమైందిరా అని అంటాడు. నీ యబ్బా! ప్రేమలో నటిస్తానని చెప్పి నిజంగానే నువ్వు ఆ శిరీష ప్రేమలో పడేటట్టుగా ఉన్నావురా అంటాడు చిరాకు పడుతూ. ఆ మాటలతో చైతన్యకి ఉన్న పరిస్థితి గుర్తొచ్చి ఛఛ!
నేను తన ప్రేమల పడటమేంటి? నెవర్ అంటాడు సీరియస్‌గా. ఏమో నాకు డౌటే అంటాడు దీపక్. అసలిదంతా నీ వల్లేరా! మంచి ఐడియా ఇవ్వరా అంటే, తొక్కలో ఐడియా ఇచ్చి అంతా నాశనం చేశావు. ఇంకా నయం ఆ శిరీష హెల్ప్ చేయబట్టి ఆ బాడీ బిల్డర్ చేతికి చిక్కకుండా బతికిపోయాం కానీ, లేదంటే మనల్ని అప్పడం చేసుకొని నూనెలో వేయించేవాడు అంటాడు చైతన్య. నిజమేరా బాబు! ఒక్క దెబ్బ అతని చేత్తో తిని ఉన్నా సరే, మనం దెబ్బకి మంచాల్లో పడేవాళ్ళం. ఈసారి ఇంకేమైనా మంచి ఐడియా ఆలోచిస్తానులే అంటాడు దీపక్. ఇంటికి చేరుకున్న శిరీష సోఫాలో కూర్చొని పార్క్లో జరిగింది తలుచుకొని ఇంకా నవ్వుతుంటుంది. ఆనంది ఆనందంతో ఏవో కోని రాగాలు తీసుకుంటూ పైనుంచి రాబోతుండగా కింద నవ్వుతూ ఉన్న శిరీషని చూసి ఆశ్చర్యపోయి, వామ్మో! ఈ శివంగికి ఏదో పెద్ద దెయ్యం పట్టింది. అందుకే అలా నవ్వుతుంది అని భయపడుతూ, యమా అంటూ పరిగెత్తుతూ రూము వైపు వెళ్తుంది. అలా పరిగెత్తుతూ వెళ్ళి అప్పుడే స్నానం చేసి టవల్ కట్టుకొని వాష్‌రూమ్ నుంచి వచ్చిన అశ్విన్‌ని ఢీకొంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.